హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 500 రూపీస్ సిరీస్ నుంచి మనం మాట్లాడుతున్నాము. ఈ 500 వాల్యూ గల నోట్స్ 1985 నుంచి టిల్ నౌ అంటే ఇప్పటి వరకు ఉన్న నోట్స్ గురించి అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా లెంత్ అయినా కానీ పేషెంట్గా వెయిట్ చేయండి. ఈ ప్రతి ఒక్క నోట్ ఎండింగ్లో వచ్చేసి నేను వాల్యూ చెప్తాను, అంటే లాస్ట్లో చెప్పాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేసినా కానీ ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఓకేనా? సో మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక ఈ 500 రూపీ నోట్ వచ్చేసి 1985 నుంచి 1992 వరకు ఈ నోట్ అనేది అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్న నోటు ఇది గ్రీన్ కలర్గా ఉండి గాంధీ గారి పిక్చర్ ఉంటుంది. నార్మల్గా అయితే కనుక మనకు గాంధీ గారి పిక్చర్ ఉండేది, వాటర్ మార్క్లో కూడా గాంధీ గారి పిక్చరే ఉంటుంది క్యాజువల్గా అయితే. కానీ ఈ నోట్లో వచ్చేసి మనకు గాంధీ గారి పిక్చర్ టాప్లో ఇచ్చి వాటర్ మార్క్లో వచ్చేసి మనకు 3 లైన్ సింబల్ అనేది ఇవ్వడం జరిగింది ఓన్లీ ఇందులోనే. సో అప్కమింగ్ మనకు నెక్స్ట్ చెప్పబోయే నోట్లో వచ్చేసి మనకు వాటర్ మార్క్ గాంధీ గారిదే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో ఒకసారి మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిడిల్లో వచ్చేసి మనకు 500 రూపీస్. ఆ 500 మిడిల్లోని దానిపైనే 500 రూపాయ అని కానీ ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి గాంధీ గారి పిక్చరు, దాని పక్కనే వచ్చేసి మనకు మన ఇండియన్ లాంగ్వేజెస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టాప్లో 500 వాటర్ మార్క్, సీరియల్ నెంబర్ ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇంకొక సైడ్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే గాంధీ గారు మనకు ఉప్పు సత్యాగ్రహం రోజు వాళ్ళందరినీ దండి మార్చ్ ఉంటారు కదా, అది తీసుకొని పోతున్నప్పుడు ఆ విధంగా ఉండే పిక్చర్ ఉంటుంది. వాళ్ళ వెనకాల గాంధీ గారి వెనకాల వచ్చేసి తన అనుచరులు వీళ్ళందరూ రావడం అనే విధంగా ఉంటుంది పిక్చరు. సో అది ఫ్రెండ్స్. మనం దీన్ని వాల్యూ చూసుకున్నట్టయితే 500 to 1600 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో అది. సో ఇంకోటి మనకు నెక్స్ట్ నోట్ గురించి మాట్లాడితే కనుక ఈ నోట్ వచ్చేసి 1997 నుంచి 2000 వరకు ఈ నోట్ అనేది అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్న నోటు ఒకసారి ఈ నోట్ నుంచే మనకు గాంధీ గారి వాటర్ మార్క్ అనేది ఈ 500 రూపీస్లో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ నోట్ చాలామంది చూసే ఉంటారు, ఎందుకంటే కనుక ఇందులో కొన్ని డిఫరెంట్ చేంజెస్ అనేవి చేశారు. బట్ డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అదే ఇవ్వడం జరిగింది. సో మనకు వీడియో ఎక్కువ లెంత్ కాకూడదంటే కనుక జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మనకు మిడిల్లో చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంటర్లో వచ్చేసి 500, రైట్ సైడ్ వచ్చేసి గాంధీ గారి పిక్చరు, సో లెఫ్ట్ సైడ్ వాటర్ మార్కు. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన గాంధీ గారి తన అనుచరులు వాళ్ళందరూ వెళ్తున్న పిక్చరు, ప్లస్ వచ్చేసి వాటర్ మార్క్ సింబలు, ఇండియన్ లాంగ్వేజెస్. ప్రీవియస్ నోట్కి దీనికి ఏమంటే కన్నా ఈ లాంగ్వేజెస్ అనేటివి ఫ్రంట్ టు బ్యాక్కి వచ్చాయి. సో అది ఫ్రెండ్స్. దీని వాల్యూ చూసుకున్నట్టయితే 500 to 560 వరకు దీని వాల్యూ అనేది ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ మనము 2000 నుంచి 2004 నోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఈ నోట్లో వచ్చేసి మనకు డేట్ అనేది ఉండదు ఈ నోట్లో. ప్లస్ వచ్చేసి ఈ నోట్ కలర్ వచ్చేసి ఎల్లోయిష్గా ఉంటుంది, ఎల్లోయిష్ కలర్ వచ్చేసి ఉంటుంది. ఈ నోట్ కూడా ఆల్మోస్ట్ చాలామంది చూసే ఉంటారు, ఎందుకంటే కనుక ఇది ప్రీవియస్గానే మనకు డిమానిటైజ్డ్ అయింది. సో అది ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఎందుకంటే కనుక పెద్ద చేంజెస్ ఏమీ లేవు ప్రీవియస్ నోట్కి దీనికి. ఇప్పుడు నేను ప్రతి దానికి సైజ్ వచ్చేసి 167/73 mm వస్తుంది సైజు ఇప్పటి వరకు చెప్తున్న నోట్ గురించి. సో నెక్స్ట్ చెప్పబోయే సైజు, నెక్స్ట్ దానికి వచ్చేసి కొద్దిగా సైజ్ అనేది చేంజ్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనము ఎంత ఉంటుందో మీకే తెలుసు, ఎందుకంటే కనుక ఈ నోట్ వచ్చేసి మనకు రీసెంట్గానే రద్దు చేశారు 2016లో. ఆ రద్దు అయినప్పటి నుంచి మనకు లేవు కదా నోట్స్ అవి. సో ఎవరైనా కలెక్షన్ పర్పస్గా అట్లా పెట్టుకున్నారన్నా కానీ వాల్యూ వచ్చేసి 500, అంతకంటే తక్కువగానే ఉండొచ్చు, ఎందుకంటే కానీ నోట్లు చెల్లుబాటులో లేవు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి 2005 to 2012
నోట్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో వచ్చేసి మనకు స్పెసిఫిక్గా చెప్పాలంటే డేట్ అనేది మెన్షన్ అయి ఉంటుంది ఈ నోట్లో. సో దీని వాల్యూ చూసుకున్నా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో ఇంకొక నోట్ వచ్చేసి 2012 to 2016 నోట్ ఇది. ఈ నోట్లో మనకు రూపీ సింబల్, మన ఇండియన్ రూపీ సింబల్ ఉంటుంది కదా ఆర్ అని, దాన్ని వచ్చేసి ఇందులో మెన్షన్ చేశారు. అంతకుమించి ఈ నోట్లో ఏం లేదు. దీని వాల్యూ చూసుకున్నా కానీ మన 100 to 500 వరకు అలా ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి మన రీసెంట్ నోట్, అంటే ఇప్పుడు మనకు ప్రీవియస్ నోట్ వచ్చేసి మనకు డిమానిటైజ్డ్ అయిందో, అంటే చెల్లుబాటును రద్దు చేశారు, అప్పటి నుంచి రిలీజ్ అయిన నోట్ ఇది. ఈ నోట్ వచ్చేసి 2016 నుంచి టిల్ నౌ రన్నింగ్లో ఉన్న నోటు. సో ఒకసారి నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే గాంధీ గారు వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి చూస్తున్నట్టు ఉంటుంది. సో రైట్ సైడ్ వాటర్ మార్క్, టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సీరియల్ నెంబర్, కింద రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి సీరియల్ నెంబర్, మిడిల్లో వచ్చేసి ఆ 500 అనే దాని పక్కన మన ఆర్బీఐ లోగో అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు రెడ్ ఫోర్ట్ యొక్క పిక్చర్ అండ్ లెఫ్ట్ సైడ్ దాని లాంగ్వేజెస్, స్వచ్ఛ భారత్ యొక్క సింబల్, లోగో అండ్ దాని ఇయర్. నోట్ ఇది నేను చూపించే నోట్ వచ్చేసి మీకు 2019లో ప్రింట్ చేశారు. సో 2016 నుంచి ఇక్కడ ఎప్పుడు ప్రింట్ చేశారో అక్కడ దీని ఇయర్ అనేది మెన్షన్ చేస్తారు. సో అదే ఫ్రెండ్స్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే 500 to అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే దాని సీరియల్ నెంబర్ని బట్టి. ఇప్పుడు మీరు చూస్తున్న నోట్లో వచ్చేసి సీరియల్ నెంబర్ ఏ విధంగా ఉంది, లాస్ట్లో వచ్చేసి 793 ఉంది. అలాగే దాంట్లో 786 ఉన్నా కానీ, సో 777 ఇలా ఫ్యాన్సీ నెంబర్ ఉన్నా కానీ మన వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలి, మీ దగ్గర ఉండే నోట్స్ అయినా కానీ ఏదైనా కానీ మీకు ఇన్ఫర్మేషన్ జనరల్, అంటే ఇప్పుడు మీ దగ్గర నోట్ ఉంది కాబట్టి చూడాలని ఏం లేదు, జనరల్ ఇన్ఫర్మేషన్ కోసమైనా కానీ మీరు చూడొచ్చు. ఏదో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కన్నా ఎంటర్టైన్మెంట్వి చాలా చూస్తారు, కానీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి చూడరు. ఎందుకంటే కన్నా కొద్దిగా బోర్గా మన బ్రెయిన్ అంత ఇది చేసుకోలేదు. సో చాలామంది అట్లా చేస్తూ ఉంటారు. సో అది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.